ఈ మధ్య కాలంలో లాస్ట్ ఒక 1.5 year నుంచి జరుగుతున్న పరిణామాలు చూస్తున్నాం మనం. ఇక్కడ మాజీ ముఖ్యమంత్రుల విగ్రహాలు పెడుతున్నారు. ఏంటంటే అభిమానులు అంటున్నారు, అభిమానం అంటున్నారు, పార్టీలు అంటున్నారు. తెలంగాణలో తెలంగాణ వారి విగ్రహాలకు చోటు లేదు, కానీ ఆంధ్రాకు సంబంధించిన వారి విగ్రహాలు మాత్రం ఇక్కడ చాలా గొప్పగా చౌరస్తాలో పెట్టి వాళ్ళే గొప్ప, ఇంకా తెలంగాణ వచ్చిన 12 ఏళ్ల తర్వాత కూడా వాళ్ళే గొప్ప అనే విధంగా ఇక్కడి భవిష్యత్ తరాలు వాళ్ళ గురించి తెలుసుకోవాలని చెప్తున్నారు. కాబట్టి అది కూడా తెలంగాణ ఉరికి ప్రమాదంగానే సమాజం భావిస్తుంది. తర్వాత నదీ జలాల డిస్ట్రిబ్యూషన్ పూర్తి కాకముందే అన్ని ఒప్పందాలు జరిగిపోయినాయని చెప్తున్నారు. నిజానికి మన తెలంగాణ ఉద్యమం జరిగింది నీళ్లు, నిధులు, నియామకాలు. ఈ నీళ్ల విషయంలో ఒకసారి అన్యాయం జరిగితే భవిష్యత్ తరాలంతా నష్టపోతాయి. ఈ రోజు జరిగే నష్టం రేపు జరిగే నష్టం కాదు. అది 20 ఏళ్ళ నష్టం జరగవచ్చు, 30 ఏళ్ళ నష్టం జరగవచ్చు, 100 ఏళ్ళ నష్టం కూడా జరగవచ్చు. కాబట్టి ఈ విషయంలో ప్రజలు అప్రమత్తత చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత ఉద్యోగాలు, ఏపీలో రిటైర్మెంట్ అయిన ఉద్యోగులందరూ తెలంగాణకు వచ్చేస్తున్నారు. ఇక్కడ విడిది కాదు, ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు. వచ్చి లక్షల రూపాయల జీతాలు తీసుకుంటున్నారు. వాళ్ళ వల్ల మన పిల్లలకు ఉద్యోగాలు రాకుండా పోతున్నాయి. రీసెంట్ గా ఏపీ నుంచి 1000 మంది వాళ్ళు తెలంగాణలో మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని కన్సెంట్ ఇచ్చారంట. వాళ్ళు త్వరలో ఇక్కడికి వస్తారంట, ఇక్కడ ఉద్యోగాలు చేస్తారంట, వాళ్ళకి శాలరీస్ ఇవ్వాలంట. రిటైర్మెంట్ అయిపోతే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా మన డబ్బులే ఇవ్వాలంట. ఏపీ నుంచి ఇక్కడికి రావాల్సిన అవసరం ఏముంది? ఇట్లాంటి చాలా అంశాలు ఉన్నాయి. ఇంకా రాజకీయ పార్టీలు కూడా వస్తూ ఉన్నాయి. రాజకీయ పార్టీలు దేశంలో ఎక్కడైనా ఎవరైనా పెట్టుకోవచ్చు, బట్ అది కూడా ఉనికి ప్రమాదమైన అట్లాంటి అంశాల మీద కూడా చర్చ చేయాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ పైన ఎలాంటి కుట్రలు జరుగుతున్నాయి అనేది చాలా చర్చలు చాలాసార్లు జరుగుతూ ఉన్నాయి. తెలంగాణకు కొత్తగా వచ్చిన అస్తిత్వ ప్రమాదం ఏంటిది అని అన్నప్పుడు నేను 1 సంవత్సరంన్నర కింద తెలంగాణ తల్లి రూపురేఖలు మార్చినప్పుడు, తెలంగాణ తల్లి చేతిలోంచి బతుకమ్మ తీసేసినప్పుడు, తెలంగాణ తల్లి చేతిలోంచి బతుకమ్మ తీసేసినప్పుడు కూడా నేను అస్తిత్వానికి ప్రమాదం ఏర్పడుతున్నది అని మాట్లాడాను. సాంస్కృతిక ప్రతీక బతుకమ్మ తెలంగాణ. ఆ బతుకమ్మను చేతిలోంచి తొలగించి ఒక పార్టీ గుర్తు కిందికి హస్తాన్ని, అభయహస్తం అని చెప్పి హస్తాన్ని మార్చడం అనేటువంటిది అది తెలంగాణ అస్తిత్వం మీద జరిగినటువంటి దెబ్బగానే నేను భావిస్తాను. ఈ మధ్య అయితే చాలా స్పష్టంగా వ్యూహాత్మకంగా పావులు గదుపుతున్నటువంటి అంశాన్ని కూడా నేను గమనిస్తున్నాను. సరిగ్గా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజునే ఒక చర్చ మొదలైంది. తెలంగాణ ఎవరి జాగీరు అనే చర్చ మొదలైంది. ఎవరి జాగీర్ అని ఎవరు భావించటం లేదు, కానీ తెలంగాణ ప్రజల సొత్తు అని మాత్రం భావిస్తున్నాం. తెలంగాణ కోసం అనేక రకాలుగా ఉద్యమాలు చేసి, పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉండే నీళ్లు కానీ, నిధులు కానీ, నియామకాలు కానీ ఇక్కడి వాళ్ళకే దక్కాలనేటువంటిది ఒక ఆలోచన. అట్లనే రాజకీయంగా వచ్చినప్పుడు ఇప్పుడు జాగీరా అని అడుగుతున్నటువంటి నాయకులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 10-12 ఏళ్ల తర్వాత ఇవాళ జాగీరా అని అడగవలసినటువంటి సందర్భం వస్తుందంటేనే అది ప్రమాదంలోకి క్రమక్రమంగా నెడుతున్నట్టుగా అర్థమవుతుంది. కాకపోతే ఇవాళటి కొత్త రూపం ఏంటిది అని అంటే, నిన్నటిదాకా తెలంగాణ వ్యతిరేకిగా కనబడ్డాడు. ఇవాళ తెలంగాణ వ్యతిరేకి తెలంగాణ ముద్రతో వస్తున్నాడు, తెలంగాణ వేషం వేసుకొని వస్తున్నాడు. నేను తెలంగాణలో ఉద్యమం చేశాను, నేను కూడా రాష్ట్రం కోసం కొట్లాడాను, లేదా నాది తెలంగాణే, నేను జైలుకు వెళ్ళాను గనక నాకు తెలంగాణలో ఏమైనా చేసే హక్కు ఉంటుంది అని మాట్లాడడం అనేటువంటిది ఇప్పుడు కొత్తగా కనబడుతున్నది. కనుక అది ఈ ధోరణి ఏదైతే ఉందో తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఉండవచ్చు గాక, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నప్పటికీ, ఆ చరిత్ర ఉన్నప్పటికీ తెలంగాణ హక్కుల విషయంలో రాజీ పడితే తప్పనిసరిగా తెలంగాణ అస్తిత్వానికి ప్రమాదం ఏర్పడినట్టుగానే భావించాల్సి ఉంటుంది. ఈ మధ్య కాలం లోపల రైతులకు సంబంధించి ఒక సెపరేట్ డిస్కమ్ ఏర్పాటు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు. ఆ డిస్కమ్ లోపల రావడానికి కేవలం రైతులకు సంబంధించిన డిస్కమే కాబట్టి ఎవరు ఆసక్తి చూపించరు.
పోయి అక్కడ ఏముండదు కదా, రైతుల దగ్గర పోయి కేవలం సేవ చేయాలి. సేవ చేయడానికి చాలామంది ఇష్టపడరు కాబట్టి వాళ్ళు ఒక ప్రమోషన్ అనే ఒక ఎరనేషన్ ప్రమోషన్ ఇస్తామండి. అంటే రైతు డిస్కమ్కి ఎవరైతే ఆప్షన్స్ ఇచ్చుకుంటారో వాళ్ళకందరికి కూడా ఏఈ ఉంటే ఏడి, ఏడి ఉంటే డిఈ, డిఈ ఉంటే ఎస్సీ రకంగా ప్రమోషన్స్ ఇస్తామని చెప్పి ఒక ఆప్షన్ ఇస్తే అందరు అప్లై చేసుకున్నారు. ఇప్పుడు రైతు డిస్కమ్కు అప్లై చేసుకున్న వాళ్ళందరూ కూడా ఆంధ్రోళ్ళే మళ్ళీ, ఎందుకంటే మళ్ళీ వాళ్ళకి ఇప్పుడు ఇంకో ప్రమోషన్ వస్తుంది, సెకండ్ ప్రమోషన్. తెలంగాణకు వచ్చినాక ఒక ప్రమోషన్ ఇచ్చారు, మళ్ళీ ఆంధ్రకు పోయినాక ఇంకో ప్రమోషన్ ఇస్తారు. సారీ, డిస్కమ్కి పోయిన తర్వాత అప్పుడు రైతుల భవిష్యత్ అంతా మళ్ళీ ఆంధ్రాలో చేతిలో పెడతాం. ఇక్కడ అది కొత్త డిస్కమ్ని ఏర్పాటు చేస్తున్నారు. మనకు ఒక ఆర్డర్ ఉంది, 95% లోకల్స్ ఉండాలి, 5% నాన్ లోకల్స్ అని ఉండాలి. దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి కదా, మరి రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలి కదా, లోకల్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలి కదా. అవి ఇంప్లిమెంట్ చేస్తారా లేదా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఇంకా అది డిస్కమ్ మన రెగ్యులేటరీ కమిషన్ దగ్గర దాని లైసెన్స్ హియరింగ్స్ అయిపోయినాయి, అతి తొందరలో ఇస్తారని చెప్పి వినిపిస్తుంది. అయితే ఇదంతా నేను ఎందుకు చెప్పినా అంటే, ఒక ఆంధ్ర రాజకీయ నాయకుడు వచ్చి నేను ఇక్కడ బహిరంగ సభ పెడతానంగానే పర్మిషన్ ఇవ్వలేదు, కోర్టు కూడా పర్మిషన్ ఇవ్వకుండా చూసుకోగలిగినాం. షబాష్, ఐ అప్రిషియేట్ ఇట్. ఎట్ ద సేమ్ టైం తెలంగాణ ఉద్యోగులకు, ఇంజనీర్లకు, తెలంగాణ నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంటే బాధ్యత లేదా? అది కూడా ఆపాలి కదా. రాజకీయాలను విషయం లోపల మీరు ఎంతైతే మీ ఉనికికి ప్రమాదం వస్తుంది అనుకున్నప్పుడు ఆపుతున్నారు కదా, మళ్ళీ ఉద్యోగులకు జరిగే నష్టాన్ని కూడా నివారించాల్సిన బాధ్యత మీ మీద లేదా అని చెప్పి నేను అన్ని రాజకీయ పక్షాలను క్వశ్చన్ చేస్తున్నాను. గత ప్రభుత్వం కూడా తెలంగాణ విద్యుత్ సంస్థల లోపల డైరెక్టర్లను, సిఎండీలను నియమించి 10 సంవత్సరాలు ఏకదాటిగా వాళ్ళనే ఉంచారు. ఒకవేళ వాళ్లకు 2 సంవత్సరాలకు, 3 సంవత్సరాలకు మార్చినట్టయితే ఇచ్చిన 10-20 మంది బదులు 100 మందికి అవకాశం వచ్చింది. ఆ పొరపాటు చేయాల్సింది కాదు. పోతే అల్టిమేట్గా రాజకీయం విషయానికి వస్తే, వేరే ఇంకా సమాజంలో జరుగుతున్న విషయాలు, హైదరాబాద్ గురించి వేరే జరుగుతున్నటువంటి కుట్రలు, రాజకీయ కుట్రలు, ఇవన్నింటినీ కూడా చాలా వివరంగా మాట్లాడే వాళ్ళు పెద్దలు ఉన్నారు. ఇంతకుముందు మాట్లాడిన పెద్దలు కూడా మాట్లాడారు. కాబట్టి నేను వీలైనంత వరకు ఎలక్ట్రిసిటీకి పరిమితమై మాట్లాడినా. ఇంకొక విషయం ఏంటంటే, తెలంగాణలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలను కూడా నిర్వీర్యం చేయడానికి, ప్రైవేటైజేషన్ చేయడానికి ఒక ప్రయత్నం జరుగుతున్నది. అది కూడా వాంఛనీయం కాదు. వాటిని కూడా మనం నిరోధించాల్సిన అవసరం ఉన్నది. రాబోయే రోజులల్లో విద్యుత్ సంస్థల లోపల నియామకాలు అంటే అపాయింట్మెంట్స్ లేని పరిస్థితి ఏర్పడే ప్రమాదం ఉన్నది. కాబట్టి రాజకీయాలకు అతీతంగా అన్ని పక్షాల వాళ్ళు కూడా ఈ విద్యుత్ రంగం మీద కూడా కొంచెము కాన్సన్ట్రేషన్ చేసి ఈ సమస్యల గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. యూనిటీ ఎందుకు లేదు, ఐక్యత ఎందుకు లేదు? తెలంగాణలో ఉన్న వాళ్ళు కూడా స్థానిక పార్టీని తోసేసి బయట వాళ్ళకి ఇప్పుడు ఇంత కుక్కల చింపులు ఇస్తారు. ఎందుకు అవుతుంది అంటే, అందరికీ మనం చోటిచ్చాం. అక్కడ మనం ఏదో ఆబ్జెక్టివ్గా ఉంటున్నామని స్థానిక పార్టీని కూడా పోగొట్టుకుని, ఇంకొకటి ఏంటంటే, చాలా మొదటి నుంచి అసలు ఎవరు ఏం చేశారు తెలంగాణకి అని చూస్తే, కాంగ్రెస్, తెలుగుదేశం ప్రభుత్వాలు ఎట్లా పరిపాలించాయో చూసాం. సరే, గత 9.5 ఏళ్లలో ఏం జరిగిందో చూసాం. ఇంకొక టర్మ్ మనం గనక ఓపిక ఉండి అదే ప్రభుత్వాన్ని కంటిన్యూ చేస్తే వీళ్ళకి ఇంత ధైర్యాలు ఉండేవి కాదు. ఇప్పుడు ఆంధ్ర వాళ్ళ ధైర్యం అంతా ఏమిటంటే, ఎందుకంటే చాలామంది తెలుసు నాకు, చుట్టాలు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు. ఒక ఆవిడ ఫోన్ చేసి కంప్లైంట్ చేస్తాను, చస్తున్నాం, మా దాంట్లో వీధుల్లో బతుకమ్మలు పెట్టి పాటలు పొద్దునుంచి సాయంత్రం దాకా చస్తున్నాం అంది. అంటే నేనన్నా మీ ఆఖరిపల్లి వెళ్ళిపోండి అని చెప్పారు. అట్లా అసలు ఎంత వాళ్ళకి ధైర్యం వచ్చేసిందంటే, వీళ్ళ ఐక్యత అయిపోయింది, ఇంకా మనం మళ్ళీ వచ్చి ఇక్కడ తిష్ట వేయచ్చు అన్నది వచ్చింది. ఇప్పుడు మరి వాళ్ళ ప్రాంతం మీద నాగేశ్వరరావు లాంటి వాళ్ళు ఒక చిన్న కామెంట్ చేస్తే భరించలేని వాళ్ళు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడినందువల్ల సమగ్రతకి నష్టం కలుగుతుంది అని ఎట్లా మాట్లాడతారు? సమగ్రతకి ఎట్లా అవుతుంది? ఎన్ని అవ్వలేదు రాష్ట్రాలు? బీజేపీయే 3 రాష్ట్రాలు చేసింది. తర్వాత చిన్న చిన్న రాష్ట్రాలు అది చెప్తా చాలా అయ్యాయి స్వతంత్రం తర్వాత. మరి అప్పుడు రాని ప్రమాదం తెలంగాణ ఒకటి రాష్ట్రం అయితే ఎందుకు వచ్చింది? అది మనం పదే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే,
మనం ఏమాత్రం వీక్నెస్ చూపించినా, ఏమాత్రం అనైక్యంగా ఉన్నా కూడా చిన్న సందు దొరికినా వాళ్ళెవరూ ఎక్కడికి పోలేదు. అందరికీ ఇళ్ళు ఇక్కడే ఉన్నాయి, వ్యాపారాలు ఇక్కడ. నాకు నిజం చెప్పాలంటే ఇప్పుడు తెలంగాణ వాళ్ళకంటే ఆంధ్ర ప్రజలు చూస్తే ఎక్కువ జాలేస్తోంది. అక్కడ పరిపాలన చేయకుండా ఇక్కడ వెలిగిపోతున్నారు వాళ్ళు. అక్కడ ఏం చేస్తున్నారు? పోలవరం ప్రాజెక్టు 1941లోనే మీరు కట్టుకోండి అని పాపం తమిళ సోదరులు చెప్పారు. ఎన్నేళ్ళయింది? అది లేదు, అది పూర్తి చేద్దామని లేదు. మరి అమరావతి ఎప్పుడవుతుందో 2047 దాకా ఎందరం బతుకుంటామో తెలియదు అమరావతి చూడాలంటే. ఇలాంటివన్నీ పెట్టి అక్కడ ప్రజల మీద ఇది చేసి వాళ్ళకి ఏమి. కానీ ఒక చిత్రం ఏంటంటే, మీరు వారి నాయకులను ఎవరినన్నా ఏమన్నా అనండి, వాళ్ళు నష్టపోతున్నా సరే వాళ్ళు అందరూ సపోర్ట్ చేస్తారు. మనం ఏం చేస్తాం? బాగా పరిపాలిస్తున్న నాయకుడిని తిడతాం ఆబ్జెక్టివిటీ పేరుతోటి, మంచి చేసిన నాయకుడిని తిడతాం. అది మన కర్మ. ఒక్కటి మనం గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణ వాళ్ళు ఆంధ్రాలో ఎక్కువ మంది లేరు అక్కడ వాళ్ళతో కొట్లాడడానికి. కానీ ఆంధ్ర వాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు మన వీకెండ్ చేయడానికి. మన అనైక్యతే వాళ్ళ బలం. నిజానికి వాళ్ళకి బలం లేదు. తెలంగాణ వారికి చాలా అస్తిత్వ భావనలు ఉన్నాయి, చాలా వాళ్ళకి కావాలన్నది ఉంది. సఫర్ అయ్యారు, బాధపడ్డారు, సాధించుకున్నారు. ఉద్యమంలో ఉన్న లాంటి ఐక్యతతోటి ఒక స్థానిక, నేను ఈ నాయకుడు ఆ నాయకుడు అంటలేదు, ఒక స్థానిక పార్టీ, కాంగ్రెస్ స్థానికం కాదు, జాతీయ పార్టీలకి మన గురించి పట్టదు.